ఉద్యోగాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఏ రాజకీయాలు చేస్తున్నాడా ఇండియాలో? చదువుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. ఇతర దేశాలు వెళ్ళడానికి అంటున్నారు. లేకపోతే లోకల్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేవు. ఏంటి ఇప్పుడు మనం జగన్ పెట్టాడు, ఇంతకాలం 40 సంవత్సరాలు చేశాడు. ఏం పెట్టాడు ఈయన? జగన్ పెట్టిన పథకాలు పెట్టాడా? ఎందుకు పెట్టలా? తెలివితేటలేవా? రాజకీయ నాయకుల్లో చంద్రబాబు మహా తెలియగలడు, జగన్ కూడా పనికిరాడు చదువులో కానీ దేంట్లో కానీ. కాకపోతే ఏంటంటే ఉపయోగించాలా, ఎవరిని ఎక్కడ వరకు ఉంచాలో ఇది తెలుసు, చంద్రబాబు తెలుసు, ఆయన ఇది తెలవదు. మరి యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. ఏంటి ఇచ్చేది? ఎవడెత్తున్నాడు? అప్పులు చేసుకొని బతకడానికి చూస్తున్నాడు ప్రతి ఒక్కడు. చంద్రబాబు ఒకప్పుడు ఏం చేశాడు? 20 సంవత్సరాల క్రితం అప్పుడు నాకు పెళ్లి కూడా కాల, 10,000 అప్పు ఉంటే ఇంకా 10,000 ఇచ్చాడు. ఆ 10,000 తిత్తానని చెప్పొచ్చుగా. ఆ జ్ఞానం లేదా? బుర్రలేదు అప్పుడు. ఎప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? అప్పుడు అందరూ తీర్చేస్తున్నాడు. ఆయన చూసి ఈయన నేర్చుకున్నాడు, ఈయన చూసి ఆయన నేర్చుకున్నాడు, వీళ్ళందరూ చూసి జగన్ నేర్చుకున్నాడు, జగన్ చూసి ఈయన నేర్చుకున్నాడు. అంటే ఇది మొత్తం రాజకీయ స్ట్రాటజీ కోసం వాడుకుంటున్నారంట. మరి అంతేగా ప్రజలను వాడుకునేది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవడో, నువ్వు బీటెక్ చదివో, నువ్వు సెల్ఫ్గా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చుగా, ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చుగా, సంపాదించిన ప్రయత్నం చేయొచ్చుగా. నాకు ఇస్త్రీ పట్టిన అలగకూడదు, డబ్బులు రావు. ఎక్కడి నుంచి వస్తాయి? అవునా కదా? వ్యవసాయాలన్నీ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత, విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వ్యవసాయం ఉంది. అది ఎవడో చేయడు. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు 30 సెంట్లు గవర్నమెంట్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, ఎక్కడ ఆగిరిపల్లిలో నేను కూడా ఉద్యోగం చేసుకుంటున్నా. ఎక్కడికి ఎంతకి? రోజుకి 700, 600, 800 వస్తాయి. 18,000 వస్తాయి పర్ మంత్లీ. మరి నేను బీఎస్సీ చదివా, 8992 బ్యాచ్ తర్వాత కాలేజీ. మరి ఏంటి పరిస్థితి? అక్కడ ఉద్యోగం చదువుకున్నాము, అక్కడ ఉద్యోగం లేదు. ఎస్ఎస్సి అర్థమవుతుందా? మరి చదువుకున్న ఉద్యోగం లేవు. ఎందుకు లేవు? ఏంటి ఎక్కడ ఏం హెల్ప్ చేస్తున్నారు? బొంద హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లే. ప్రతి ఒక్కరు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. వీళ్ళు కూడా కొంచెం డెవలప్ చేయొచ్చుగా. ఎందుకు చేయట్లేదు అంటున్నా? చేస్తే ప్రజలు మనకన్నా డెవలప్ అయిపోతారు. ఎవడో మనల్ని ఎవరు పట్టించుకోవడం, అందరూ రాజకీయ నాయకులు అయిపోతారు, అందరూ గొప్పలు అయిపోతారు. అట్లాగే ముందు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి పెట్టుకోండి. అర్థమైందా? అందరూ చదువుతున్నారు, స్కూల్లో బాగా చేస్తున్నారు, మంచిదే, చాలా బాగా చేశాడు. ఏదైనా కూడా చేస్తే మంచిదే. కానీ వాస్తు ప్రతి ఒక్కరు కూడా వాస్తు ఉండాలి. తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా పెట్టుకోవాలి. దాన్ని ఆలోచించుకోవాలి. ఎక్కడ ఆలోచిస్తున్నారు? ఎక్కడా లేదు. అక్కడ డబ్బు ఉండే వాళ్ళందరూ డబ్బు ఉండే వాళ్ళు అలా డెవలప్ అవ్వడం తప్ప కంపెనీలు పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని అభివృద్ధి చేయాలి కదా. ఆ సెన్స్తో ఉండాలి. ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు మరి ఆ సెన్స్తో ఉండాలి. మనకెందుకు లేదు? అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ బాగా చేస్తున్నారు అందరూ. ఈయన ప్రకారం ఏం చేస్తున్నారు, ఆయన చేసిన ప్రకారం ఆయన చేస్తున్నారు. ప్రజలు ఏంటంటే ఎవరి మాటలు చెప్పినా వింటూ ఉంటారు. అర్థమైందా? వింటున్నారు కాబట్టి వీళ్ళు కూడా మంచిగా చేసుకోవాలా. చేసుకోకపోతే ఎలాగా?